నమస్కారం అండి. మనం ఇప్పుడు యద్దనపూడి సులోచనారాయణ గారి మౌన తరంగాలు నవలలోని 10వ భాగాన్ని వినేద్దామా? సాయంత్రం అవుతుండగా పావురాల పల్లె అని చెక్క బోర్డు మీద నల్లక్షరాలు చూపిస్తున్న చోట బస్సులో నుంచి ఉమా వెనక విజయ్ దిగారు. ఇద్దరి ముఖాల్లోనూ ఆకలి, అలసట స్పష్టంగా కనిపిస్తోంది. బట్టలు దుమ్ము కొట్టుకున్నాయి. కాళ్ళకి చెప్పులు లేవు. వెంట లగేజ్ లేదు. ఉమా చీర నిండా, విజయ్ బట్టల నిండా అక్కడక్కడ బురద ఎండిన మరకలు. బస్సులో వాళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయిన ఇద్దరినీ సంకోచం లేకుండా యగాదిగా చూస్తున్నారు. బస్సు వెళ్ళిపోయింది. విజయ్ కుడి అరచెయ్యి నడుం దగ్గర ఆనించుకుని చుట్టూ చూశాడు. పావురాల పల్లె బోర్డు చూసిన తర్వాత అతను నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు. 2 కిలోమీటర్లే, పొలం గట్టు వెంటే. చూడటానికి చాలా బాగుంటుంది. మనం నడవాల్సిందే, ఉమా ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటూ అంది. పదండి. అతను నడవమన్నట్టు చేత్తో చూపించాడు. అతని కళ్ళల్లో మాటల్లో తప్పుతుందా అనే భావన ఉంది. సాయంత్రం అవుతోంది. నారింజ రంగు సూర్యకిరణాలు భూమిని ముద్దాడి తలుపు తీసుకుంటున్నట్టున్నాయి. విశాలమ్మ ఆంటీ ఇచ్చిన బ్యాగులన్నీ పోయాయి. ఆ బట్టలు పోతే పోయాయి, కానీ దేవుడి కళ్యాణానికి పంపిన బట్టలు పోయాయి. ఏమిటో ఈ అపశకునం, ఉమా విచారంగా అంది. ఆయన సొమ్ము ఆయనే జాగ్రత్త పరచుకోలేకపోయాడు, మీరెందుకు చింతపడతారు అన్నాడు విజయ్. చెప్పులు లేని కాళ్ళతో ఎగుడు దిగుడు చిన్న చిన్న ఎత్తుపల్లాలతో ఉన్న రోడ్డు మీద అప్పుడప్పుడు తూలి పడబోయి అతను చేయి జాపి బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తున్నాడు. ఉమా అలవాటైన దానిలా చకాచకా నడుస్తోంది. పొద్దుటి నుంచి చూస్తున్నాడు. ఉమా దొరకని కాఫీ టిఫిన్ల గురించి కానీ భోజనం గురించి కానీ బాధపడటం లేదు. వాటికంటే బస్సులో మిస్ అయిపోయిన బ్యాగుల్లో దేవుని వస్త్రాల గురించి ఒకటే వ్యధపడుతోంది. రాత్రి వాళ్ళెక్కిన రాంగ్ రూట్ బస్సు కలువల దిన్నెలో ఉదయం 8 గంటలకు ఆగింది. అప్పటికే పావురాలపల్లె మొదటి బస్సు వెళ్ళిపోయింది అన్నారు. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట వరకు లేదన్నారు. ఉసూరుమంటూ బస్టాప్లో ఉన్న బెంచీ మీద కూలబడ్డారు. అక్కడే టీ స్టాల్ ఉంది. తెల్లగా పాలనీళ్లు లాంటిది నెస్కేఫ్ అంటూ ఇచ్చాడు. విజయ్ పర్సులో నుంచి డబ్బులు తీసిస్తుంటే, నయం, డబ్బుంది కాబట్టి సరిపోయింది, ఆ పర్సు పోగొట్టుకోలేదు, ఆకలి బాధ నుంచి ఆ భగవంతుడే రక్షించాడు అంది. భగవంతుడు రక్షించలేదు, నా పర్సు నేనే జాగ్రత్త చేసుకున్నాను అన్నాడు విజయ్. కాళ్ళకు చెప్పులు లేకుండా, బట్టల నిండా బురద మరకలతో, లగేజ్ లేకుండా కూర్చున్న ఇద్దరిని అందరూ వింతగా, కొంతమంది అనుమానంగా కూడా చూడసాగారు. ఒకళ్ళిద్దరు పెద్దాళ్ళు మనది పక్కూరా అమ్మా అని కూడా అడిగేశారు. ఉమా క్లుప్తంగా జరిగిన ప్రమాదం గురించి చెప్పింది. అదంతా చెప్పనవసరం లేదు, బస్సు మిస్ అయిందని చెప్పండి చాలు అన్నాడు విజయ్. అలా చెబితే వాళ్ళకి మన మీద లేనిపోని అనుమానాలు వస్తాయి అంది ఉమ కలుపుగోలుగా. వారిని కూడా క్షేమ సమాచారాలు, కుటుంబ పరిస్థితులు, కాసేపటికి వాళ్ళతో పరిచయం ఉన్న మనిషిలా వాళ్ళ పొలాలకి నీరు అందడం, బ్యాంక్ లోన్సు, మహిళా సమాజాల గురించి అడుగుతూ చివరికి తనే ప్రశ్నలు వేయటం, వారే జవాబులు చెప్పడం వరకు తెచ్చింది. విజయ్ కాళ్ళ దగ్గర మట్టి బెడ్డలు తీసి దూరంగా ఉన్న చెట్టుకు గురిచూసి విసురుతూ కాలక్షేపం చేస్తూ ముఖం తిప్పుకుని ఇబ్బందిని మౌనంగా భరిస్తూ గత్యంతరం లేనివాడిలా కూర్చున్నాడు. విజయ్ అక్కడికి టీ షాప్ అతన్ని ఇక్కడ ట్యాక్సీలు దొరుకుతాయా అని ఎంక్వైరీ చేశాడు. 2 ఉన్నాయి కానీ పెళ్ళికి పక్కూరు పట్టుకెళ్ళారు అన్నాడు. ఇక్కడ ఫోన్ ఉందా ఉమ అడిగింది. ఒకటి ఉంది, కానీ వానకి చెడిపోయింది అని జవాబు వచ్చింది. ఒకళ్ళిద్దరు స్త్రీలు విజయ్ని చూపిస్తూ అతను మీకేమవుతాడు అని అడిగారు. ఉమా మా కజిన్ అని తడుముకోకుండా సమాధానం చెప్పేసింది. ఇంతలో ఒక అతను ఊళ్ళోకి వెళ్ళి ఇంకో పెద్ద ఆయనతో తిరిగి వచ్చాడు. అతను ఉమని చూసి తలూపుతూ, సందేహం లేదు, ఈ అమ్మాయి పావురాలపల్లి అమ్మాయే, వాళ్ళ అమ్మగారు అన్నమ్మగారని పెద్ద భూకామందు, ఆరి తోటలో మామిడికాయలే, మన సత్తయ్య గుత్తక్కొని మా చేత అమ్మిస్తుంటాడు, సత్తయ్య లేడు, పెళ్ళికి వెళ్ళాడు అని ధృవీకరించాడు. ఏమోలే పెద్దయ్యా, మొన్న కూడా ఇట్లాగే కారు చెడిపోయిందని పిల్లలు వచ్చి ఈ ఊర్లో మకాం వేసి మనం ఎవ్వరూ పట్టించుకోకపోతే
ఇళ్ళన్నీ దోచుకు పారిపోయారు కదా, అందుకనే భయంతో నిన్ను లాక్కొచ్చాను. నువ్వు ఆ ఊరు వెళ్తుంటావు కదా అన్నాడు అతను. ఈ మాటలు విని విజయ్, ఉమ అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నారు. ఉమ కలుపుగోలుతనం చూసి ఒక ఆమె వాళ్ళని తమ ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించింది. వద్దు అన్నాడు విజయ్. ఎందుకని రెట్టించింది ఉమ. రేపు వాళ్ళింట్లో ఏదైనా పోతే మనమే తీసామని అంటారేమో. తగ్గు స్థాయిలో ఇంగ్లీష్లో అన్న అతని మాటలు ఉమకు తప్ప ఇంకెవ్వరికీ అంతుబట్టలేదు. వద్దండి, పర్వాలేదు అంది ఉమ. కాసేపటికి అందరూ వెళ్ళిపోయారు. ఆ టీ దుకాణంలోనే ఒకసారి టీ, మరోసారి కూల్ డ్రింకు తాగి బిస్కెట్సు బన్ను తిని కాలక్షేపం చేసి 1 గంటకు బస్సు రాగానే అందులో ఎక్కారు. అమ్మయ్య, ఇప్పటికి దేవుడు మనల్ని కరుణించాడు అంది ఉమ. బస్సు దాని టైంకి అది వచ్చింది. తగ్గు స్వరంలో సణుక్కున్నాడు. ఇద్దరి ముఖాల్లో బడలిక, ఆకలి, అలసట. బస్సు ఊపుకి నిద్ర ముంచుకొచ్చేస్తున్నా ఒకరిని ఒకరు ఏదేదో అడుగుతూ నిద్ర ఆపుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. ఆలోచనలతో నడుస్తున్న విజయ్ పాదంలో రాయి గుచ్చుకుంది. అబ్బా! నడుస్తున్నవాడల్లా ఆగాడు. ఉమ కూడా ఆగి అతని దగ్గరకు వచ్చింది. ముళ్ళు గుచ్చుకుందా ఆదుర్దాగా అడిగింది. కాదు, రాయి. కూచుని కాలు చూసుకుంటూ అన్నాడు. అమ్మయ్య, ముళ్ళు గుచ్చుకుని మీరిక్కడ కూలబడితే నేను త్రిశంకు స్వర్గంలో పడేదాన్ని. ఓహో, అదొకటి ఉంది కాబోలు. చూస్తున్నాను కదా, మీ కామెంట్స్ బాగా వింటున్నాను. మీకు దేవుడంటే నమ్మకం ఉన్నట్టు అనిపించడం లేదు అంటూనే ఉమ ఆకాశం వైపు చూసి చేతులు జోడిస్తూ, నేను ఏ కాస్త మంచి జరిగినా అది ఆ దేవుడిదయే అనుకుంటాను సుమా. థ్యాంక్స్ తండ్రి. ఇక్కడ ఇతని కాలికి ముళ్ళు గుచ్చుకుని నడవకపోతే మా ప్రయాణం ఈ పొలం గట్టు మీద మరో మజిలీకి డేరా వేసేది. ఉమ అన్న తీరికి విజయ్ నవ్వేశాడు. లేచి కుంటుకుంటూ నడవసాగాడు. చెయ్యి ఆసరా ఇవ్వనా కజిన్ గారు? ఉమ నవ్వుతూ అంది. వద్దు వెంటనే అన్నాడు. విజయ్ సీరియస్గా ముఖం పెట్టుకున్నాడు. అయినా ఏమిటండి మీరు ఆ ఆడవాళ్లతో టక్కున మా కజిన్ అనేశారు? అతను అడిగిన తీవ్రతకి ఉమ ఒక్క క్షణం జవాబు చెప్పలేని దానిలా చూసింది. ఆ తర్వాత తను సీరియస్గానే జవాబు చెప్పింది. అప్పటికి నాకు అదే తోచింది. మా పల్లెటూళ్ళలో అపరిచితులను కూడా మాట కలిస్తే అక్క, అన్న, పిన్ని, బాబాయ్, మావయ్య అని ఇలా పిలుచుకుంటాం. ఇది అంతే. మీరు అంత సీరియస్గా తీసుకోవాల్సింది ఏమీ లేదు. మీ నా పరిచయం గురించి వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. జనరల్గా అనేశాను. మీరు అంత వివరణ ఇవ్వనవసరం లేదులేండి. నాకు తొందరగా బంధుత్వాలు, స్నేహాలు కలుపుకోలేని బలహీనత ఉంది అన్నాడు. ఉమా సీరియస్గా నడవసాగింది. అతను అలసటగా ఉన్నాడు. ఇద్దరూ మౌనంగా పక్కపక్కన నడవసాగారు. పొలం గట్టొదిలి మట్టి రోడ్డు వచ్చింది. అది బళ్ళు వెళ్లే తోవల మట్టిలో బండి చక్రాల చారలున్నాయి. ఇద్దరూ చక్రం చాలు వెంట దూరం దూరంగా మౌనంగా నడుస్తున్నారు. విజయ్ తల తిప్పి ఉమవైపు చూశాడు. ఆమె ముఖం ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంది. మీరు సీరియస్గా అయిపోయారేంటి? నేనన్న మాటకా? తగ్గు స్వరంలో అడిగాడు. ఆ ప్రయాణపు బడలికలో, చిరాకులో ఏదో అడిగేశాడు కానీ తీరా అడిగిన తర్వాత ఉమని తప్పుపట్టిన భావం ప్రతిధ్వనిగా మారిందని అతనికే అనిపించింది. ఉమ అతని వైపు చూసి నవ్వింది. అదే మనోహరమైన చిరునవ్వు. ఆత్మ సౌందర్యం కళ్ళల్లో కాంతులు ఇన్న వైనం అది. ఉమ అంది, భలేవారే, ఈ కాస్త చిన్న మాటకే బాధపడుతూ కూర్చుంటే జీవితంలో ఇక బతికినట్టే. నేనన్నమాట మీకు నచ్చలేదు, అది మీ అభిప్రాయం. నేను అంగీకరించడం లేదు, వ్యతిరేకించటమూ లేదు. ఈ ప్రపంచంలో మనిషికి ఆపద్ధర్మాలు అనేవి కొన్ని ఉన్నాయి. అవి నాకు తెలుసు. ఆ అమ్మాయి ఫిలాసఫీ అతనికి నచ్చింది. ఐఎమ్ సారీ అన్నాడు. ఎందుకు? మీ మాటని తప్పు పట్టినందుకు. మీకు ఇంకోసారి చెప్తున్నాను, మీ మాటని నేను తప్పు పట్టడం లేదు అంది ఉమ. ఇంతలో ఆకాశంలో వెళ్తున్న కొంగల బారు కనిపించింది. ఉమ తలెత్తి చూసి చప్పట్లు జరిచింది. అవి వెళ్ళేంత మేర వాటిని ఇష్టంగా చూసింది. నాకిది చిన్నప్పటి అలవాటు. అంత క్రమబద్ధంగా లైన్లుగా ఎగరడం వాటికి ఎవరు నేర్పారా అని చిన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసేది అంది. విజయ్ పడబోయి ఎలాగో ఆపుకున్నాడు. ఏం రోడ్లో ఏంటో. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా
ఒక్క సౌకర్యం లేదు. విసుక్కున్నాడు. కళ్ళెదుట ఉన్న సంతోషాలు గమనించకుండా లేని సౌకర్యాల గురించి తిట్టుకుంటారు కొంతమంది. చూడండి, ఈ ప్రకృతి అందం ఎంత డబ్బు పెట్టినా సిటీలో మీరు కొనగలరా? ఉమ చుట్టూ పరవశంగా చూస్తూ అంది. విజయ్ ఏమిటా విశేషం అన్నట్టు చుట్టూ చూశాడు. సాయంత్రం వాలిపోతోంది. ఎర్రటి వెలుగు ప్రకృతిని ఆవరించుకుంది. గుబురుగా ఉన్న చెట్ల మధ్య నుంచి పిట్టల కలకలం తప్ప ఇంకే శబ్దం లేదు. చెట్లు చిరుగాలికి తలలూపుతూ వాళ్ళిద్దరికీ స్వాగతం చెబుతున్నట్టున్నాయి. రోడ్డు పక్కన నీటి చలమలు, పచ్చగడ్డి, నిలవనీరుతో మిశ్రమ సువాసన. విజయ్ గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. ఇంత అందమైన దృశ్యం అతను ఇంతవరకు ఎన్నడూ చూడలేదనిపిస్తోంది. ఉమ నడవటం మర్చిపోయినట్టు పుత్తడి బొమ్మలా నిల్చునుంది. విజయ్కెందుకో ఆ క్షణంలో ఉమ ప్రకృతిలో ఐక్యమైపోయిన ఒక ముఖ్య భావమైనట్టు, ఉమని ప్రకృతి నుంచి విడదీయలేనట్టు అనిపించింది. ప్రశాంతత, పరవశం నిండిన ఆ ముఖం మీద పడుతున్న పసిడి కాంతులు ఆమె ముఖంలో ఆ భావానికి కాంతులు ఈనుతున్నట్టుగా ఉంది. విజయ్ ఒక్క క్షణం చూపు మరల్చుకోలేనట్టు ఉమనే చూస్తున్నాడు. ఉమ పక్కనే ఉన్న తననే కాదు, స్వయంగా తన సొంత ఉనికినే మర్చిపోయినట్టుగా ఉంది. ఇంతలో దూరం నుంచి అమ్మాయి గారు, అమ్మాయి గారు అని అంటూ ఇద్దరు పరుగెత్తుకు రావడం కనిపించింది. ఉమా ఉలిక్కి పడ్డట్టుగా అటు చూసింది. వాళ్ళిద్దరూ దగ్గరకు వచ్చారు. అమ్మాయి గారు, మీకోసం అమ్మగారు తల్లడిల్లిపోతున్నారు. రాత్రి నుంచి మాకెవ్వరికి నిద్ర లేదండి. మీరు అన్న టైంకి రాకపోతే పొరపాటుగా ఆ వాగులో పడిపోయిన బస్సులో ఉన్నారా అని హడలిపోతున్నామండి. వానకి ఫోన్లు చెడిపోయాయండి. ఆదుర్దాతో మా ప్రాణం కడగట్టిపోయిందంటే నమ్మండి. అరే వెంకటేశు, లగెత్తరా, పోయి అక్కయ్య గారికి అమ్మాయి గారు వస్తున్నారని చెప్పు తొందర చేశాడు. ఆ వ్యక్తి తల ఊపి తూనీగలా పరిగెత్తేశాడు. ఏందమ్మా, ఏంటిది? కాళ్ళకి చెప్పులేమైనాయి? బట్టల నిండా బురదేంటి? ఈ బాబుగారెవరు? విజయం చూస్తూ ఆరాధీశాడు. మనకు కావలసిన వాళ్లే సుబ్బయ్య అంది. సుబ్బయ్య ఉమని యాక్సిడెంట్ గురించి 1,00,000 ప్రశ్నలు వేస్తున్నాడు. ఉమ ఓపిగ్గా సమాధానం చెబుతోంది. దూరంగా కొబ్బరి చెట్లు, వేప చెట్లు, అరటి చెట్ల మధ్య ఒదిగిపోయిన ఊరు కనిపించసాగింది. విజయ్ ఉమ వెనుక ఆ ఇంటి గుమ్మంలో అడుగుపెట్టాడు. ఒక్క సెకను అతని హృదయంలో విద్యుత్ తరంగాలు పరిగెత్తినాయి. మనసులో తెలియని అలజడి ఉద్ధృతంగా పరుగుదీసి గుండెని దడదడలాడించింది. అవ్యక్తమైన ఆనందం కూడా అతన్ని ఆవరించింది. చెప్పలేని భావం అతన్ని మెరుపులా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. చుట్టూ ఉన్న ప్రహరీ గోడ ముఖద్వారం దాటి లోపలికి అడుగుపెట్టిన అతనికి ఎదురుగా విశాలమైన ఆవరణలో మధ్యగా వేప, బాదం, జామ చెట్ల మధ్య కప్పడిపోయినట్లున్న ఇల్లు కనిపించింది. ఆ ఇంటి వరండా పెంకులు రాత్రి కురిసిన వానకి ఇంకా చెమ్మారనట్టు తడిగా ఉన్నాయి. చెట్లు కొమ్మలు కాయల భారంతో వంగి ఇంటిని ఆసరా చేసుకుని నిలబడినట్టున్నాయి. ఎదురుగా నల్ల చలువురాయికి తాపడం చేసిన వరండాలో 10 మందికి పైగా జనం వరండా అంచున కూర్చుని మరికొంతమంది నిలబడి ఉన్నారు. అన్నమ్మగారు, అమ్మాయి గారు వచ్చేశారండి, ఒక మీసాలాసామి అరిచినట్టు చెప్పాడు. అందరూ లేచి ఇటొస్తున్నారు. విజయ్ ముందు నడిచిన ఉమ అప్పటికే పాదాల వేగం హెచ్చుగా పరుగున వరండా వైపు వెళ్ళింది. అప్పటికే వరండా దిగి వచ్చిన ఒక ఆవిడ పరిగెత్తుకొచ్చి ఉమని 2 చేతులతో కౌగలించేసుకుని చిట్టి చిట్టి అని ఏడ్చేస్తోంది. దుఃఖభారంతో వణుకుతున్న ఆవిడ కంఠం మాట కూడా సరిగ్గా రావటం లేదు. ఉమని చూడగానే అందరూ లేచి నుంచున్నారు. అమ్మా, అమ్మా, నువ్వు కంగారు పడతావని నాకు తెలుసు. కబురు అందించడానికి ఎక్కడా ఫోన్ దొరకలేదమ్మా. ఉమ కూడా తల్లిని పసిపాపని దగ్గరకు తీసుకున్నట్టు తీసుకుని భుజం మీద చేయి వేసి నిమురుతోంది. ఆ క్షణంలోనే ఇంకో ఆయన దగ్గరగా వచ్చి వారిద్దరి భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. ఆయన కూడా ఏడుస్తున్నాడు. నేను మీ అమ్మకి ధైర్యం చెబుతున్నాను కానీ ఉమా, నేను కూడా బెంబోలి పడిపోయాను. వాగులో పడిపోయిన ఆ బస్సులో నువ్వెక్కావా, అందుకే రాలేదా అని హడలిపోయాం. మీ అమ్మ రాత్రి నరకంలో వేగిందనుకో. పొద్దుట్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. రాత్రి రేడియోలో వార్త విన్నాం, పొద్దుట నువ్వు రాలేదు. మావయ్య, నేను వేరే బస్ ఎక్కి వేరే దోవలో చిక్కడిపోయాను. నాకు తెలుసు మావయ్య,
అమ్మా రా, ఇలా రా, కూర్చోమ్మా. మావయ్య, అమ్మని పట్టుకో, మంచినీళ్ళు తెచ్చి తాగిస్తాను అంది ఉమ. ఆవిడ ఉమని వదలలేదు. వద్దు వద్దు చిట్టి, నన్ను వదిలి వెళ్లకు, ఆవిడ ఏడ్చేస్తోంది. ఉమ ఆవిడని బుజ్జగిస్తున్నట్టుగా వెన్ను మీద నిమిరింది. అమ్మా, నేను వచ్చేశాను, క్షేమంగా ఉన్నాను, బ్రతికే ఉన్నాను, నువ్వు గాబరా తగ్గించుకో. చివరి మాటలు గట్టిగా అరిచినట్టుగా అంది. చిట్టి, ఆ మాట ఇంకోసారి చెప్పవే నాకు. ఆవిడ పసిపిల్లల ఉమ చేతుల్లో ఒదిగిపోయింది. ఉమ బుగ్గలు నిమురుతోంది. వచ్చేశానమ్మా, బెంగపడకు. ఉమ కంఠం హఠాత్తుగా చాలా మృదువుగా మారింది. నువ్వు మంచినీళ్ళు కూడా తాగలేదని మావయ్య అంటున్నారు. రామ్మ, కూర్చో, నేను కొంచెం వేడివేడి కాఫీ ఇస్తాను. దాంతో బలం వస్తే గాని నీకు నేను బ్రతికే ఉన్నానని, ఇంటికి క్షేమంగా వచ్చానని, నీతో స్వయంగా మాట్లాడుతున్నానని కానీ అర్థం కాదు. రామ్మ అని ఉమ ఆవిడ్ని బ్రతిమలాడుతూ భుజాల చుట్టూ చేయేసి లోపలికి తీసుకువెళ్ళింది. విజయ్ నిశ్చేష్టుడైనట్టు చూస్తున్నాడు. ఆ క్షణంలో సాంప్రదాయకమైన చీరకట్టుతో, ముఖాన భర్తవిహీన అని తెలిపే విభూది గీతతో, ముక్కుకి అడ్డచాపతో పొట్టిగా ఉన్న ఆవిడే చిన్నపిల్లల ఉమే తల్లిలా అనిపించింది అతనికి. చెట్ల కొమ్మల మధ్య నుంచి ఆఖరి సూర్యకిరణాలు తొంగి చూసి వెళ్ళిపోయినాయి. అక్కడంతా వెలుతురు రాత్రి కాని సంధ్యా సమయం. ఆ క్షణంలో తల్లిని బుజ్జగించడంలో ఉమ విజయ్ మాటే మర్చిపోయినట్టు తల్లిని లోపలికి తీసుకువెళ్ళింది. ఈ బాబుగారెవరు మావయ్య గారు? మీసాలాయన ఉమను పట్టుకుని ఏడ్చిన బట్టతలాయన్ని అడిగాడు. ఆయన అప్పుడు కానీ విజయ్ని గమనించలేదు. ఇతను ప్రశ్నార్థకంగా చూసి వెంటనే గుర్తుకు వచ్చిన వాడిలా, అవును, విశాలమ్మ పంపిన కుర్రాడు అనుకుంటా అంటూనే పక్కకు తిరిగి, ఇదిగో నర్సయ్య, వరండాలోకి పడక కుర్చీ తెచ్చేయి అని, రా బాబు, మా అన్నమ్మ నువ్వు వస్తావని చెప్పింది, నీ పేరు నడుస్తూ ఆగి అడిగాడు. విజయ్ ఆయన వెంటే నడుస్తూ చెప్పాడు. నువ్వు రాజేశ్వరి గారి అబ్బాయివా? అవును. మీసాలతను పరుగున వెళ్ళి ఇంట్లోని పడక కుర్చీ తెచ్చి వరండాలో వేశాడు. అక్కడ కుడివైపు పెద్ద బల్ల వేసింది. అక్కడ ఉమను చూడగానే ఆదుర్దాగా లేచి వచ్చిన ఇద్దరు ముగ్గురు మళ్ళీ వెళ్ళి ఆసీనులయ్యారు. పాతకాలం పడక కుర్చీ, దాని వయసు కూడా చాలానే ఉన్నట్టుంది. విజయ్ వచ్చి దానిలో కూర్చున్నాడు. ఏంటి బాబు, మీవి అమ్మాయి గారివి బట్టలు అలా బురదైపోయాయి, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వచ్చారిద్దరు. మీరు వాగులో పడి ప్రమాదం నుండి తప్పించుకున్నారా? ఒక బొంగురు గొంతతను అడిగాడు. విజయ్ లేదన్నట్టు తల తిప్పాడు. ఇంతలో ఉమ అక్కడికి మంచినీళ్ళ గ్లాసుతో వచ్చి అతనికి అందించింది. అమ్మయ్యా, మీకు కుర్చీ వేశారు కదా, బయటే నిలబడిపోయారేమోనని పరిగెత్తుకొచ్చాను. మీరు ఆ మంచినీళ్ళు తాగి అలా కుర్చీలో తల వెనక్కి వాల్చి రిలాక్స్ అవుతూ ఉండండి, నేను క్షణంలో వేడివేడి కాఫీ తెస్తాను. ఉమ వెళ్ళబోతూ ఆగి బట్టతలాయంతో, మావయ్య, ఇతను చంద్ర, విశాలమ్మ గారి పని మీద వచ్చారు. విజయ్ అని పేరు చెప్పాడే మరి అన్నాడు ఆయన. అబ్బా, అదే మావయ్య, విజయ్ చంద్ర, మీరు అతన్ని ప్రశ్నలతో విసిగించొద్దు అని గుబురు మీసాలైన వైపు తిరిగి, నర్సయ్య బాబాయ్, నీకు ప్రత్యేకంగా చెబుతున్నాను, అతన్ని ఏం ప్రశ్నలు అడగొద్దు, నీకు కావలసిన వివరాలన్నీ నేను చెప్తాను. శంకరం తాతయ్య, కాఫీ మీకు కూడా తీసుకురానా? ఇంకో పెద్ద ఆయన్ని అడిగింది. మా కాఫీలకేం కానీ ముందు ఆ అబ్బాయి సంగతి చూడు, బాగా అలసిపోయినట్టున్నాడు అన్నాడు ఆయన. ఉమ బెదిరింపుగా చెప్పటం వల్లనేమో తర్వాత వాళ్ళెవ్వరూ విజయ్ని పలకరించలేదు. వాళ్ళలో వాళ్లే ఏదో మాట్లాడుకుంటున్నారు. విజయ్ వెనక్కి వాలి తల కింద అరచేతులు ఉంచుకుని ఆ పరిసరాలు చూస్తున్నాడు. ఆవరణ నిండా చెట్లున్నాయి. కుడివైపు రేకుల షెడ్లో ఆవు గడ్డి తింటోంది. ఆ పక్కనే పేడకుప్ప ఉంది. ఎడంవైపు రేకుల షెడ్ నిండా ఎండుగడ్డి, పచ్చగడ్డి మోపులు, బకెట్లు, తాడు, పలుగు, పారలు, ఇనప గంకులు ఉన్నాయి. ఇంటి ముందు ఆవరణలో శుభ్రం చేసి పెద్ద ముగ్గేసింది. వరండా స్తంభానికి చుట్టుకుని పైకి పాకిన సన్నజాజి పువ్వులు పరిమళాలు వెదజల్లుతున్నాయి. మధ్య మధ్యలో గాలి సంపంగి సువాసనలు మోసుకొస్తోంది. మట్టి వాసన, పచ్చగడ్డి వాసన, పేడ వాసన, పువ్వుల వాసన అన్నీ కలగాపులగంగా కలిసిపోయి విజయ్ నాసికాపుటల్లోకి చొచ్చుకుపోతున్నాయి. మాట్లాడుతున్న వారంతా లేచారు. నర్సయ్య, సేతుమాధవం గారు,
ఇక వస్తామండి. ఇవాళ మన ఊరంతా లేచిన రోజు చాలా మంచిది. ఉమ్మగారిని మళ్ళా కళ్ళారా చూసాం. అవును, అంతా దేవుడి దయ అన్నాడాయన అంగీకరిస్తూ. శంకరం గారు తువాలు దులిపి భుజం మీద వేసుకుంటూ, అన్నమ్మగారు చేసే పూజలే మన ఉమామహేశ్వరిని బ్రతికించి మనకు అప్పగిస్తాయని నా నమ్మకం అని నేను చెబుతుంటే మీరు వినలేదు మరి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. ఉమా కాఫీ 2 గ్లాసులతో తెచ్చింది. ఇంత క్రితమే పిండిన పాలు, ఇప్పుడే దిగిన డికాషన్, వేడివేడిగా ఉంది, తాగండి అంది. విజయ్ ఆ గ్లాస్ చూసి వెనక్కి తగ్గాడు. ఇంత కాఫీ నేను తాగలరు, ఇది పూర్తిగా తాగేస్తే కానీ మీ అలసట తీరదు అంటూ అతని చేతికి బలవంతంగా ఇచ్చేసి ఇంకో గ్లాసు సేతుమాధవ చేతికిస్తూ, మావయ్య ఏంటి అతనితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా కూర్చున్నావు? నేను లోపల పనిలో ఉన్నాను కదా, ఎవ్వరం మాట్లాడకుండా అలా వదిలేస్తే తనకు బోరు కొట్టదా? ఉమా అడిగిన తీరికి ఆయన బిత్తరపోయారు. తప్పు చేస్తున్నట్టుగా చూస్తూ, అదేమిటి ఉమా, ఇప్పుడేగా అందరినీ అతని ప్రశ్నలతో విసిగించొద్దని కేకలేసి వెళ్ళావు అన్నాడు. అది నర్సయ్య బాబాయ్ శంకరం తాతయ్యని, నీకు కాదు. వాళ్ళు నోరు తెరిచారంటే మనకి ఆకాశమంత ప్రశ్నాపత్రాలు వదులుతారు. సరే, ఇప్పుడు చెప్తున్నాగా, మాట్లాడు అంది. సరే అన్నాడాయన. విజయ్ కాఫీ తాగుతున్నాడు. ఉమ మాట తీరు అందరినీ ఆ దబాయించడం చూస్తే ఆ ఇంట్లో ఆమె మాటకి ఎదురులేదని అనిపిస్తోంది. సేతుమాధవం ఉమ మాటలను ఆచరణలో పెట్టేస్తున్నట్టుగా, ఏం చదివావు బాబు అని అడిగాడు. ఇంజనీరింగ్ పాస్ అయ్యానండి. ఆహా, ఉద్యోగం చేస్తున్నావా? లేదండి, సొంత ఇన్స్టిట్యూషన్ నడుపుకుంటున్నాను. ఏమిటది? కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సులు, జాబ్ వర్కులు, కొన్ని ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్స్ చేస్తాం. ఓహో, మా మేనల్లుడు కొడుకు అలాంటిదే ఏదో నేర్చుకుంటానంటే మా మేనల్లుడు ఉద్యోగాలు రావు, అదేంటో ఎవరికి తెలియదని కేకలేసి టీచర్ ట్రైనింగ్కి పంపించాడులే. ఇప్పుడిప్పుడే బాగా పాపులర్ అవుతోందండి, ముందు ముందు జాబ్స్ బాగా దొరుకుతాయి. విజయ్ చెబుతుంటే లోపల నుంచి కొంతమంది ఆడవాళ్ళు బయటకు వచ్చి అతన్ని చూసి పక్కకి తొలగినట్టు వెళ్ళిపోయారు. లక్ష్మీ పిన్ని, శారదత్తయ్య, రేపు మీరు తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి అని అమ్మ మళ్ళీ మళ్ళీ చెప్పమంది. ఉమా బయటకొచ్చి కేక పెట్టినట్టు చెప్పింది. ఒక ఆవిడ వెనక్కి తిరిగి, పెద్దమ్మ చెప్పిన తర్వాత రాకుండా ఉండగలమా? గుడిలో పూజ అయ్యేసరికి 12 గంటలు అవుతుందిగా, అప్పటికి మా ఇంట్లో పని కూడా అవుతుందిలే అంది. మేము రావద్దని అనుకున్నా మా మగవాళ్ళు ఊరుకుంటారా ఉమా అంది ఇంకో ఆమె. ఏమిటి, అయితే మీ మగవాళ్ళకి భయపడి వస్తారా అన్నాడు సేతుమాధవ. లేదు మాస్టారు, పెద్దమ్మ మాట అంటే మాకంటే కూడా వాళ్ళకి ఎంత గురో చెప్తున్నాను అంది. ఉమా, మీరు స్నానాలు పూర్తి చేయండి, 10 నిమిషాల్లో వంకాయ కూర పంపిస్తా. దొడ్లోనివి ఇట్లా పోపులో వేస్తే అట్ట మగ్గిపోతాయి, నువ్వు నోట్లో వేసుకుంటే మెంగన అవసరం లేదు, అదే గొంతులోకి జారిపోతుంది. అబ్బా, నోరు ఊరిపోతుంది పిన్ని అంది ఉమ. ఆ చేత్తో ఇంకాస్త నాకు పంపించు లక్ష్మి అన్నాడు సేతుమాధవ. అట్లాగే మాస్టారు అని వెళ్ళిపోయింది. ఉమ విజయ్ కూర్చున్న చోటుకు వచ్చింది. లేవండి, మీకు వేడివేడి నీళ్లు రెడీ అంది. వెనక్కి వాలిన విజయ్ కళ్ళు నిద్రాభారంగా ఉన్నాయి. అతనికి అక్కడి నుంచి లేవాలనే ఇచ్ఛ ఏమాత్రం లేదు. లేవటానికి అతనిలో ఒక్క అణువు కూడా సహకరించటం లేదు. అవి నిద్ర కళ్ళని గమనించిన ఉమ అంది, నాకు తెలుసు మీకు నిద్ర వస్తోంది, స్నానం చేసి భోజనం చేయగానే పక్క మీద అలా వాలిపోవచ్చు మీరు. మళ్ళీ మీరు నిద్ర లేచే వరకు ఎవ్వరూ డిస్టర్బ్ చేయం, ప్రామిస్. లేవక తప్పదా అన్నట్టున్నాయి అతని చూపులు. తప్పదు, లేవాల్సిందే. అతిథికి అన్నం పెట్టకుండా నిద్రపోనిస్తే ఆ దేవుడు మమ్మల్ని శపిస్తాడు అంది. అబ్బా, ఆయన ఉన్నాడు కదూ మీకు సణుక్కున్నాడు. మాకే కాదు, ఆయన అందరికీ ఉన్నాడు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించనట్టే కొంతమంది మనుషులు ఆ పెద్ద ఆయనకి గౌరవం ఇవ్వరు, అంతే తేడా. లేవాలి మీరు. అతను వెనక్కి వాలిన వాడల్లా లేచి సరిగ్గా కూర్చుంటూ అంతలోనే ఆగిపోయాడు. నేను స్నానానికి రాను, నాకు మార్చుకోవడానికి డ్రెస్ లేదు. తెలుసు, వాటి గురించిన ఆలోచన వద్దు, అన్నీ నేను సిద్ధం చేశాను, మా కాశ్యపవి ఉన్నాయి. విజయ్ స్నానం చేసి వచ్చేసరికి పక్క మీద అతని కోసం ఫైజామా లాల్చీ పెట్టున్నాయి. అతను
బయట పేడవాసన, ఆ ఎరువులు గడ్డి చూసి ఇల్లు ఎలా ఉంటుందోనని భయపడ్డాడు. వరండాలో నుంచి లోపలికి అడుగుపెట్టిన అతను ఆశ్చర్యపోయాడు. లోపలున్న హాల్లో ఒక పక్క పాతకాలం ఉయ్యాల బల్లతో పాటు దానికి ఎదురుగా కుడివైపు గోడవారగా ఖరీదైన సోఫా సెట్ ఉంది. సోఫా వెనుక గోడకి శ్రీరాముడు పట్టాభిషేకంతో ఉన్న పెద్ద ఫోటో ఉంది. ఒక విధంగా చూస్తే ఆ శ్రీరాముని ఫోటో ఆ హాల్లో ఉన్న సామాన్ అంతటిని డామినేట్ చేస్తున్నట్టు, వాటి ఉనికిని చిన్నదిగా చేస్తున్నట్టు తెలుస్తోంది. పడగ్గది కిటికీలతో, వాటిని తెరలతో, గదిలో డబుల్ కాట్తో, పట్నవాసపు వస్తువులతో, బాత్రూంలోనే వేడినీళ్ల గీజర్తో, వెస్ట్రన్ హంగులతో క్షణంసేపు తను ఉన్నది పల్లెటూరు కాదు అని ఆ పల్లెటూరునే మరిపించేలా ఉంది. విజయ్ బడలిక తీరేలా షవర్ స్నానం హాయిగా చేశాడు. అతని అలసట సగం తీరినట్టే ఉంది. పైజామా లాల్చి కాస్త వదులుగా ఉన్నా దాదాపు సరిపోయింది. అతను అద్దంలో చూసుకుంటూ తువాల్తో తడి జుట్టు తుడుచుకుంటుంటే బయట హాల్లో వంకాయ కూర తీసుకోండి ఉమామహేశ్వర గారు అని గొంతు వినిపించింది. అతను బయటకు వచ్చేసరికి ఉమ వెండి కంచాల్లో భోజనం వడ్డిస్తోంది. సేతుమాధవయ్య కూడా భోజనానికి కూర్చునున్నాడు. రండి రండి, వేడివేడి భోజనం. ఆకలి మీద ఉంటే రుచి 100% పెరుగుతుందని గ్యారంటీ ఇస్తున్నాం ఉమా నవ్వుతూ అంది. విజయ్ భోజనానికి కూర్చున్నాడు. అన్నమ్మగారు ఉమను కూడా కూర్చోమని బలవంతం చేసి తను వడ్డించసాగింది. తిను బాబు, ఎప్పుడు తిన్నావో, ఎంత ఆకలిగా ఉన్నావో మా ఉమ అంతా చెప్పింది. నీ రుణం జన్మలో తీర్చుకోలేను అంటూ ఉంటే ఆవిడ కంఠం వణికింది. అమ్మా, ఉమ వారిస్తున్నట్టు రాగం తీసింది. సరే సరే అంటూనే విజయ్కి వడ్డిస్తున్న ఆవిడ అది మర్చిపోయినట్టు ఆగి ఉమ దగ్గరికి వెళ్ళిపోయి ఉమ తలని పొట్టకాదుముకుని తల మీద ముద్దు పెట్టుకుంది. తను తాను గిల్లి చూసుకుని అది చాలదన్నట్టు చెయ్యి అందిస్తూ, చిట్టి ఒక్కసారి నా చెయ్యి గిల్లవే, నాకింకా నమ్మకం రావడం లేదు అంది. ఉమ పెదవి బిగించి ఆవిడ చేతి మీద గట్టిగా గిల్లి చర్మాన్ని సాగదీసి వదిలింది. అబ్బా, ఆవిడ నవ్వుతూ అంది. అవునే చిట్టి, ఇది నిజమే అంటుండగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. వాటిని దిగమింగడానికి ప్రయత్నం చేస్తూ నవ్వింది ఆవిడ. ఆవిడ ముఖం తదేకంగా చూసిన ఉమా, అమ్మా గట్టిగా గిల్లానా, నొప్పి పుట్టిందా అంటూ ఆ చేతిని తీసుకుని ఎత్తి గట్టిగా ముద్దు పెట్టుకుంది. నొప్పి కాదని చెప్పాను కదా అందావిడ. నువ్వు ఎంత వేదన పడ్డావో నాకు తెలుసమ్మా. నీకెప్పుడూ నా మూలంగా బాధ రాకూడదని దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉంటాను. ఆవిడ నడుం చుట్టూ చేతులు వేసి ఆవిడ పొట్టలో తలదాచుకుంది. ఆవిడ కూతురు తల మీద చెయ్యానించి నిమురుతూ ఈ సృష్టిలో తన కూతురు కంటే అపురూపమైనది ఇంకేదీ లేనట్టు అపురూపంగా చూసుకుంటోంది. కంచంలో చేయుంచి విజయ్ వాళ్ళిద్దరినీ తదేకంగా చూస్తున్నాడు. అన్నమ్మా, చిట్టిని అన్నం తిన్నయి. ఆ అబ్బాయికి నువ్వు పెరుగొట్టించడం మధ్యలో ఆపేశావు సేతుమాధవ హెచ్చరిస్తున్నట్టు అన్నాడు. అయ్యో రామా, అవును కదూ. ఆవిడ ఉమని వదిలి అతని వైపు వచ్చింది. పశ్చాత్తాపంగా చూస్తూ, ఏమీ అనుకోకు బాబు, పెద్దదాన్ని అంటూ అతనికి పెరుగు వడ్డించింది. చాలండి, చాలు చాలు, ఎక్కువ వేసేస్తున్నారు. విజయ్ చెయ్యి అడ్డం పెట్టేశాడు. జీవితం అంతా నీకు ఇలా అన్నం తినిపిస్తే కానీ నాకు తృప్తి రాదు. నా బిడ్డని నాకు భద్రంగా తెచ్చి అప్పచెప్పావు. అతను తలెత్తి మొదటిసారిగా ఆమె ముఖంలోకి చూశాడు. నుదుటన విభూది గీత, చెవులకు రవ్వల దుద్దులు, ముక్కున పుడక, ముక్కు మధ్యలో నుంచి పెదవి మీదకి జారిన ఒంటిరత్నం బులాకి, తెల్లటి శరీర ఛాయ, నల్లటి జుట్టు జారుముడిగా వెనక్కుంది. వెడల్పైన జరి అంచుగల చీరకొంగు ఆవిడికి కుడి భుజం మీద నుంచి ముందుకొచ్చి నడుం వెనక్కి వెళ్ళింది. సాంప్రదాయం, మంచితనం, కళ, ఈ మూడింటి త్రివేణీ సంగమంలా ఉంది ఆమె. ఆవిడ అతని వైపు ఆపేక్షగా చూస్తూ అంది. ఎప్పటికైనా సరే మీ అమ్మ దగ్గరకు వచ్చి నీ బిడ్డకు నేను చాలా రుణపడి ఉన్నాను అని చెప్పుకుంటే కానీ నాకు శాంతి ఉండదు. ఆవిడ అతన్ని ప్రేమగా, లాలిత్యంగా, మాతృమూర్తిగా చూస్తోంది. విజయ్కి తెలిసింది, ఈ క్షణంలో ఆవిడ మనసులో తన పట్ల ఇష్టం, వాత్సల్యం పొంగులెత్తుతున్నాయని ఆవిడ కళ్ళు చూస్తేనే అర్థమైపోతోంది. అమ్మా, ఉమా ఆవిడని వారిస్తున్నట్టు మళ్ళీ గట్టిగా రాగం తీసింది. ఆవిడ ఈ లోకంలోకి వచ్చినట్టు కూతురు వైపు చూసింది.
నువ్వు విజయ్ని విసిగించేస్తున్నావు అంది ఉమ. నేనా? లేదు లేదు. ఏం బాబు, విసిగించానా? తప్పు పట్టక నాన్న, పెద్దదాన్ని. లేదు, అదేం లేదు అస్పష్టంగా అన్నాడు విజయ్. ఆవిడ ఉమకి పెరుగొడ్డిస్తోంది. విజయ్ కంచంలో అన్నం వైపు చూస్తున్నాడు. ఆవిడ మాటలు అమాయకంగా సూటిగా వెళ్ళిపోయి అతని ఆంతర్యపు అట్టడుగు పొరల్లో దాచిన వేదనా పేటికను బద్దలు కొడుతున్నాయి. ఒంటరితనం దట్టమైన పొగల అతని మనసును చుట్టేయబోతోంది. ఎప్పటికైనా సరే మీ అమ్మ దగ్గరకు వచ్చి నీ బిడ్డకు చాలా రుణపడి ఉన్నానని నేను స్వయంగా చెప్పుకుంటే గానీ శాంతిగా ఉండదు నాకు. అతను కళ్ళెం వేసి వెనక్కి లాగినట్టు ఆలోచనలని వెంటనే అదుపు చేశాడు. గబాగబా భోజనం ముగించి లేచేశాడు. వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కుంటుంటే ఉమ టవల్ తెచ్చిచ్చింది. ఆ డబ్బేదో ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను అనేశాడు. ఇప్పుడా? ఉమ ఆశ్చర్యంగా అడిగింది. అవును, నేను వెంటనే వెళ్ళిపోవాలి. అయ్యో రామా, మీరిప్పుడు వెళ్ళాలంటే నేను వెంటనే మా ఊరికి రోడ్డు వేసి రాత్రివేళ కూడా ఒక బస్సు నడపగలరు అని ముఖ్యమంత్రి గారికి అర్జీ పెట్టుకోవాలి. అతను అప్రతిభుడయ్యాడు. మీ ఊళ్ళో ఇప్పుడు బస్సు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకి నడిచి వెళ్తే అక్కడేమైనా దొరుకుతాయా? దొరకవండి బాబు, దొరకవు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రాత్రికి మీరిక్కడ నిద్రపోక తప్పదు. ఏమిటి చిట్టి? వంటింట్లో గిన్నెలు సర్దుతున్న అన్నమ్మగారు వంటింటి గుమ్మంలోకి వస్తూ అడిగింది. నువ్వు ఒకటే మాటలతో విసిగిస్తున్నావుట. ఇతను వెళ్ళిపోతానంటున్నారు. అయ్యయ్యో, నిజంగానా? ఆవిడ కంగారుగా చేస్తున్న పని వదిలి వచ్చేసింది. నేను అనలేదండి, విజయ్ అనేశాడు. విజయ్ సమాధానం విన్న తర్వాత ఆవిడ ముఖంలో ఆదుర్దా పోయింది. చిరునవ్వుతో చూసి తిరిగి వెళ్ళబోతూ ఆగి కూతురుతో, చిట్టి, రత్తాలు అతనికి పక్క వేసింది. నువ్వు ఒక్కసారి వెళ్ళి సరిగ్గా ఉందో లేదో చూడు. దిండు ఇంకోటి కావాలంటే సోఫాలో ఉంది, తీసుకువెళ్ళివ్వు అని ఆదేశించి వెళ్ళిపోయింది. పదండి. ఉమా అతనికి బెడ్రూమ్కి దారి చూపించింది. విజయ్ వచ్చి మంచం మీద పడుకున్నాడు. చిత్రం, అతనికి ఈ ఇల్లు, ఈ మనుషులు అపరిచితంగా అనిపించటం లేదు. తను రావాల్సిన చోటుకే వచ్చి చేరుకున్నట్టుగా ఉంది. మనసంతా హాయిగా నిశ్చింతగా ఉంది. వేడివేడి భోజనం రుచికరంగానే కాదు, అన్నమ్మగారు ఆప్యాయంగా వడ్డించడంతో రెట్టింపు రుచికరంగా ఉంది. అతను చాలా ఇళ్లకి భోజనాలకు చాలాసార్లు వెళ్ళాడు. చాలా రుచికరమైన భోజనాలే చేశాడు. జిహ్వకి తృప్తి కలిగించడంతోనే ఆగిపోయేవి. ఇక్కడ ఈ ఇంట్లో ఈ మనుషుల మధ్య మానవీయత నిండిన స్పర్శ అతని హృదయాన్ని తాకుతోంది. ఆ తల్లి కూతుళ్ళిద్దరూ, ఆ మేనమామ, వారి మాటలు ముఖభావాలు చూస్తుంటే అతనికి ఒక అందమైన చిత్రపటం చూసినట్టుంది. మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలనిపిస్తోంది. అలా అనిపించిన కొద్దీ అంతలోనే అతనిలో అందమైన ప్రకృతి వెంటే ఉండే వికృతిలా నిద్రపోతున్న ఒంటరితనం తన వేయి పడగల్ని విప్పుకుంటోంది. ఒంటరితనం అంటే ఏమిటో అతనికి చిన్నప్పటి నుంచి తెలుసు. అది అతని శరీరంలో ఒక భాగంలా, అతని మనసులో ఒక గుహలా అతని జీవితంలో కలిసిపోయి ఉంది. దాని భయంకర నీడేమిటో ఈ ఇంటికొచ్చిన క్షణం నుంచి అర్థమవసాగింది. ఉమని, అన్నమ్మగారిని చూస్తుంటే ఎలాగో అనిపిస్తోంది. ఇలాంటి ఆత్మీయతే అతను ఎన్నడూ ఎరగడు. తల్లి ఎలా ఉంటుందో తనకు తెలియనే తెలియదు. తండ్రి తనని బాగానే చూశాడు. సవత్తల్లి ఆపేక్ష కనబర్చినా అది తన మనసును ఎప్పుడూ తాకేది కాదు. ఎప్పుడూ తన తండ్రి ఇంటి ముంగిట పరాయివాడిగా గుమ్మం బయటే నిలబడిపోయినట్టు అనిపిస్తుంది. ఉమ తల్లితో ఏదో మాట్లాడుతోంది. పని మనిషికి రేపు చేయాల్సిన పనులు ఆదేశాలు ఇస్తోంది. ఉమ కంఠం వింటుంటే అతనికి హాయిగా ఉంది. కళ్ళ మీదకి నిద్ర కమ్ముకొస్తోంది. పక్కకు తిరిగి దిండులో తలదూర్చిన అతను వెల్లకిలా పడుకుని మోచేయి నుదుటికి ఆనించుకున్నాడు. ఎదురుగా గోడకి కళ్ళు తెరవగానే కనిపించేలా శ్రీరాముడు పట్టాభిషిక్తుడై కూర్చునున్నాడు. హాల్లో ఉన్న నిలువెత్తు చిత్రం దీనికి నకలుగా ఉంది. విజయ్ రాముణ్ణే చూస్తున్నాడు. రాముడంటే తనకు చాలా ఇష్టం. కానీ రాముణ్ణి దేవుడుగా ఎప్పుడూ ఒప్పుకోలేదు అతను. శ్రీరాముడు ఒక పరిపూర్ణమైన వ్యక్తి. అతని జీవితం అంతా వియోగ విషాదాల ప్రయాణమే. తండ్రిని ప్రేమించాడు, వియోగం. తల్లిని ప్రేమించాడు, వియోగం. సీతను ప్రేమించాడు, వియోగం, విషాదం. అతను అంత ఒంటరితనాన్ని ఎలా భరించగలిగాడు? ఎలా జయించాడు?
అందరికీ ఆనందం ఇవ్వడమే తన ధ్యేయం అనుకుని మనసుని నిష్కల్మషంగా మలుచుకున్నాడా? విజయ్ ఆలోచనలు కరిగిపోతున్నాయి. గాఢ నిద్ర అతన్ని వశం చేసుకోబోతోంది. నిద్రపోయారా? ఉమ గొంతు వినిపించింది. లేదు. నిద్రమత్తుగా ఉన్న అతను లేవబోయాడు. లేవకండి, మంచినీళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టాను. మా ఊళ్ళో కరెంట్ ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ తెలియదు. ఇదిగో బ్యాటరీ లైట్ ఇక్కడ పెడుతున్నాను. ఉమ వెళ్ళబోయి ఆగి వెనక్కి తిరిగింది. అనుమానంగా అడిగింది, మీకు నిద్రలో లేచి నడిచే అలవాటుందా? లేదు, వెంటనే చెప్పాడు. అయితే పర్వాలేదు, తలుపులు తెరిచుంచుతాను, నిద్రపోండి, ఇక డిస్టర్బ్ చేయను అని ఉమ వెళ్ళిపోతుంటే అతను నిద్రాభారంగా పిలిచాడు. ఉమా? ఎస్. ఉమా వెనక్కి తిరిగింది. ఏం లేదు, గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ ఉమ చెప్పేసి వెళ్ళిపోయింది. అతను గాఢ నిద్రలోకి జారిపోయాడు. విన్నారు కదండి, మౌన తరంగాలు 10వ భాగం పూర్తయింది. మరి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. రేపు 11వ భాగంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.